హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను అరవింద్. వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ అరవింద్. ఈరోజు మనము తమిళనాడులో వెలిసిన 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలను షణ్ముఖ క్షేత్రాలు అంటారు. వీటిలో 4వది పళని. స్కంద పురాణం ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో అతి ముఖ్యమైన కావడి ఉత్సవం తొలిసారిగా ప్రారంభమైంది ఇక్కడే అని చెప్తారు. ఇప్పుడు ఈ టెంపుల్ గురించి మనం తెలుసుకుందాం. శబరిమల దర్శనం తర్వాత పళని సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి బయలుదేరాను ఫ్రెండ్స్. శబరిమల వచ్చేసి కేరళ స్టేట్, పళని వచ్చేసి తమిళనాడు స్టేట్. సో నేను శబరిమలలో బస్లో బయలుదేరి కేరళ తమిళనాడు బార్డర్లో ఉన్న కుమలి ప్లేస్లో దిగి తమిళనాడులో పళని బస్ ఎక్కాను. ఈ ప్రయాణం అద్భుతం. అన్ని హిల్ స్టేషన్స్, అందమైన లొకేషన్స్, పర్వతాలను తాకుతున్న మేఘాలు, చెప్పడానికి అసలు మాటలు లేవనుకోండి. మీరే చూడండి. ఈ అందమైన ప్రదేశాలు చూస్తూ మనం హైదరాబాద్ నుండి పళని ఎలా రావాలో తెలుసుకుందాం. మీరు హైదరాబాద్ నుండి పళనికి ఫ్లైట్లో రావాలి అనుకుంటే కోయంబత్తూర్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ నుండి పళని అరౌండ్ 115 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బై ట్రైన్ రావాలి అని అనుకుంటే హైదరాబాద్ నుండి పళనికి డైరెక్ట్గా లేవు కాబట్టి కోయంబత్తూర్ స్టేషన్లో దిగి పళని టెంపుల్కి చేరుకోవాలి. సో ఫైనల్లీ రీచ్డ్ పళని ఫ్రెండ్స్. బస్ స్టాండ్కి పక్కనే ఉన్న హోటల్ రూమ్ తీసుకున్నాము మేము. నైట్ అయ్యింది నేను వచ్చేసరికి, కాబట్టి రేపు మార్నింగ్ దర్శనానికి బయలుదేరుతాను. కొండపై ఉన్న పళని టెంపుల్ చేరుకోవడానికి మొత్తం 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మెట్ల ద్వారా చేరుకోవడానికి దాదాపు 640 మెట్లు ఎక్కాలి. సెకండ్ వన్ వించ్ ట్రైన్ ద్వారా చేరుకోవడం. అండ్ ఫైనలీ థర్డ్ వన్ రోప్వే ద్వారా టెంపుల్కి చేరుకోవడం. వించ్ ట్రైన్ మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుతుంది అండ్ రోప్వే మార్నింగ్ 7:30కి స్టార్ట్ అవుతుంది. రోప్వే టికెట్ వచ్చి 50 రూపాయలు. నేను మాత్రం వించ్ ట్రైన్లో వెళ్తున్నాను. వీకెండ్లో మాత్రం హెవీ క్రౌడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది రోప్వే మరియు వించ్ ట్రైన్ కోసం ఫ్రెండ్స్. ఇదే వించ్ ట్రైన్. ఇక్కడ 10 రూపాయలు 50 రూపాయల టికెట్స్ అవైలబుల్ ఉంటాయి. రెండు సేమ్, కానీ 10 రూపాయల టికెట్కి టైం పడుతుంది, అంతే తేడా. వించ్ ట్రైన్లో వెళ్ళడానికి క్యూ పద్ధతిలో వెళ్ళాలి. టికెట్ తీసుకొని లోపలికి వెళితే చిన్న చిన్న బ్లాక్స్ ఏర్పాటు చేశారు, అందులో కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఈ వించ్ ట్రైన్లో సుమారు 35 మంది వెళ్ళవచ్చు. అవి చాలా చిన్నవిగా ఉంటాయి. మీరు చూస్తున్నారుగా, ట్రాక్స్ ఇవే, మధ్యలో రోప్. వించ్ ట్రైన్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ టెంపుల్ పైకి వెళ్ళేటప్పుడు వీలైతే ఫ్రంట్ సీట్ కోసం ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే రోప్ తాడు ద్వారా పనిచేస్తుంది. ట్రైన్ మెల్లగా స్టార్ట్ అయ్యి టెంపుల్ పైకి వెళ్ళేసరికి సుమారు 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ట్రైన్లో వెళ్ళేటప్పుడు మీరు అద్భుతంగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఎదురుగా ఇంకో వించ్ ట్రైన్ కూడా వస్తుంది, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దిగి స్టెప్స్ ఎక్కితే కొండపైకి చేరుకుంటారు. అటు చరిత్రకి ఇటు శాస్త్రీయతకి అందని అసాధారణ నైపుణ్యానికి, విజ్ఞానానికి చూడచక్కని ఆనవాలు భారతీయ దేవాలయాలు. వాస్తు నిర్మాణానికి కొన్ని ఆలయాలు అద్దం పడితే మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి మరికొన్ని. అలాంటి వాటిల్లో చెప్పుకోదగ్గ నవపాషాణాలతో తయారైన పళని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. సుబ్రహ్మణ్యేశ్వరుడి 6 దివ్యక్షేత్రాల్లో ఒకటి పళని. తమిళనాడులోని దుండిగల్ జిల్లాలోని ఈ పుణ్యస్థలిని సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఇక్కడ స్కంద షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది. అందులో పాల్గొన్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనేది భక్తుల విశ్వాసం. స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు ఇక్కడ. నిరవధికంగా 16 గంటల పాటు తెరిచి ఉంచడం ఈ ఆలయ ప్రత్యేకత. తైపూసం, వైకాశి, అగ్ని నక్షత్రం ఇలా రకరకాల ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత పురాతన క్షేత్రమైన పళని ఆలయాన్ని చేరరాజు చేరమాన్ పెరుమాల్ పునర్నిర్మించినట్లు, ఆపై పాండ్యులు అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. నిజానికి విగ్రహం క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నాటిదని, చాలా కాలం
నిర్లక్ష్యానికి గురైందని చేరమాన్ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడికి వచ్చినప్పుడు స్వామి కలలో కనిపించి పునఃప్రతిష్ఠించమని కోరడంతో విగ్రహాన్ని వెతికి గుడి కట్టించినట్లు చెబుతారు. మదురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పళని. పచ్చని పరిసరాల మధ్యలో ఎత్తైన కొండ మీద ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకునేందుకు మెట్ల మార్గంతో పాటు రోప్వే లాంటి సౌకర్యము ఉంది. గర్భగుడిలో స్వామి 10 ఏళ్ల బాలుడుగా చేతిలో దండం పట్టుకొని కౌపీనధారిగా దర్శనమిస్తాడు. అన్నీ వదిలేసి నన్ను చేరుకో అన్నదే స్వామి అలా కనబడటంలో అంతరార్థమట. ఇక్కడ సుబ్రహ్మణ్యుణ్ణి దండాయుధపాణి, బాలసుబ్రహ్మణ్యం, మురుగన్, శరవణ్ ఇలా రకరకాల పేర్లతో కొలుస్తారు. ఇక స్థల పురాణం. ప్రమద గణాలకు అధిపతిని చేసేందుకు కుమారులిద్దరికి శివుడు పెట్టిన పరీక్షలో ఓడిన కుమారస్వామి నిరాశతో ప్రస్తుతం పళని ఆలయంలో ఉన్న పర్వతం మీదకు చేరుకొని మౌనంగా కూర్చుండిపోతాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వచ్చి కుమారుని బుజ్జగించి ఈ విశ్వంలోని సకల జ్ఞానాలకు అధిపతిని నీవే అని చెబుతూ జ్ఞానఫలాన్ని అందించారట. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఈ కొండ మీదే కొలువుంటానని తల్లిదండ్రులకు చెబుతాడు. దాంతో ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి జ్ఞానం సిద్ధిస్తుందని శివుడు వరమిస్తాడట. తమిళంలో ఫలం అంటే ఫలం, నీ అంటే నీవు అని అర్థం. అందుకే ఇది పళని అయ్యిందట. కావడి ఉత్సవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేవదానవ సంగ్రామంలో రాక్షసరాజులందరూ చనిపోతుంటే ఇడుంబుడు అనే రాక్షసుడు ప్రాణాలను కాపాడమని అగస్త్య మహాముని దగ్గరికి వస్తాడు. శరణు కోరిన వాడిని చంపడం భావ్యం కాదని భావించిన ఆ ఋషి కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి 2 కొండలు తీసుకొని రమ్మని చెప్పడంతో శివగిరి, శక్తిగిరి అనే 2 పర్వతాలను కావడిలో భూమి మీదకు తీసుకొని వస్తాడు. పళని దగ్గరకు రాగానే బరువు ఎక్కడంతో కావడిని కింద పెట్టి సేద తీరుతాడు ఇడుంబుడు. కావడిని మళ్ళీ పైకెత్తబోతే అది లేవదు సరికదా. అక్కడ బాలుడు రూపంలో ఉన్న స్వామి నవ్వడంతో పట్టలేని కోపంతో అతన్ని చంపేందుకు కొండ మీదకి పరిగెత్తుతాడు. చివరకు ఆ బాలుడు కుమారస్వామి అని గ్రహించి మన్నించమని వేడుకోవడంతో స్వామి క్షమించి కావడిలతో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్లకు యజ్ఞఫలం దక్కుతుందని వరమిస్తాడు. నీ వల్లనే కావడి సంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రాల్లో నిన్ను దర్శించుకున్నాకే భక్తులు నన్ను కొలుస్తారని చెబుతాడు. అందుకే కావళ్లలో పాలు, నెయ్యి, విభూతి, తేనె, పూలు వంటివి ఉంచి స్వామికి సమర్పిస్తే సంతానం కలుగుతుందని, దాంపత్య దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు ఇక్కడ భక్తులు. ఇంతకీ ఈ నవపాషాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు పళని ఆలయాన్ని తప్పక దర్శించేవారు. ఆలయంలోని మూల విరాటును దర్శించుకొని తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులు తొలగిపోతాయని నమ్మేవారు. దేశంలో ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే. కానీ ఇక్కడి స్వామి మూర్తిని 9 రకాల విష పదార్థాలతో భోగర్ అనే సిద్ధుడు తయారు చేశాడట. అందుకే దీన్ని నవపాషాణం అంటారు. నవ అంటే సంస్కృతంలో కొత్త, 9 అని, పాషాణ అంటే విషం, ఖనిజం అని అర్థాలు ఉన్నాయి. భోగర్ వేలాది అరుదైన మూలికలను మేళవించి వాటి నుంచి 9 విషపూరిత లోహాలు లేదా పదార్థాలను రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారు చేశాడని కొందరంటే, అత్యంత విషపూరితమైన 64 మూలికల్లో 9టిని సేకరించి ఈ నవపాషాన్ని చేశారని మరికొందరు సిద్ధ వైద్యులు చెబుతున్నారు. ఎలా చేసినప్పటికీ ఔషధ గుణాలు కలిగిన నవపాషాన్ని అభిషేకించిన పాలు పంచామృతాలు మందులా పనిచేస్తాయట. అప్పట్లో స్వామివారి ఊరువు భాగం నుంచి తీసి ఇచ్చిన విభూతితో కుష్ఠరోగం నయమయ్యేదని అంటారు. క్రమేణా ఆ భాగం అరిగిపోతుండటంతో ఆ పద్ధతికి స్వస్తి చెప్పారట. ఈ విగ్రహానికి స్వేద పట్టడం మరో విశేషం. రాత్రివేళ గంధాన్ని పట్టిస్తే ఉదయానికల్లా అది
కరిగిపోతుందని, గంధంతో పాటు కారే నీటి చుక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయని అంటారు. వీటిని ఒడిసి పట్టేందుకు కింద ఓ గిన్నెను ఉంచుతారు. దీన్నే కౌపీన తీర్థం అంటారు. ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులా పనిచేస్తుందని విశ్వసిస్తారు ఇక్కడ. అయితే విగ్రహాన్ని లక్షల కొద్ది బ్యాక్టీరియాలతో చేసి ఉంటారని, అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వడం వల్ల ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి వాటి సంఖ్య పెరగడం వల్లే రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు తగ్గడానికి కారణమన్నది కొందరు ఆధునిక వైద్యుల భావన. ఇంతకు ఎవరి ఈ సిద్ధ భోగర్? క్రీస్తు పూర్వం 550-300 కాలానికి చెందిన భోగర్ పళని కొండల సమీపంలోని వైగా ఊర్లో జన్మించాడట. ఈయన తల్లి తాతల దగ్గర విద్యను అభ్యసించి కాలంగినాథర్ అనే గురువు దగ్గర సిద్ధ వైద్యాన్ని నేర్చుకున్నాడని ఆయన రాసిన సప్తకంద పుస్తకం ద్వారా తెలుస్తోంది. అప్పట్లో ప్రజలంతా రకరకాల వ్యాధులతో చనిపోయేవారట. కారణం ఏంటనేది తెలిసేది కాదు. దాంతో భోగర్ కలియుగంలో వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు విషపూరిత మూలికలతో మురుగన్ విగ్రహాన్ని రూపొందించి పూజించాడట. కన్నివాడిలోని మైకంద సిద్ధర్ గుహలో పులిప్పాని అనే ప్రధాన శిష్యుడి సాయంతో భోగర్ దీన్ని తయారు చేసి పళని కొండ మీద ప్రతిష్ఠించాడని, ఆపై విగ్రహాన్ని పాలు పంచామృతాలతో అభిషేకించి దాన్ని అందరికీ పంచేవాడని చెబుతారు. విగ్రహం ఉన్న కొండ కింద ఉన్న గుహలనే భోగర్ జీవ సమాధిలోకి వెళ్ళినట్లు ఇక్కడ చెబుతారు. తమిళనాట పేరొందిన 18 మంది సిద్ధుల్లో కాలాంగినాథర్ ఒకరు. గురువైన కాలాంగినాథర్ చివరి కోరిక మేరకు భోగర్ తన విద్యను వ్యాప్తి చేసేందుకు చైనాకు వెళ్ళినట్లు శ్రీలంక మీదుగా తామ్రపర్ణియన్ అనే సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్లు సప్తకందలో రాసుకున్నాడు. పులిప్పాని వంశీకులు 16వ శతాబ్దం వరకు ఈ ప్రాంతంలో ఉండేవారని ఆధారాలు ఉన్నాయి. పైగా ఈ విగ్రహంలోని పదార్థాలను తెలుసుకునేందుకు నిపుణులెందరో ప్రయత్నించారు, కానీ ఏమిటి అనేది తెలియలేదు. అయితే గట్టి లింగం, గుర్రం పన్ను, నల్ల పాషాణం, రససింధూరం, తెల్ల పాషాణం, రక్త పాషాణం, కంబి నవరసం, కౌరి పాషాణం, శిలై పాషాణం ఇలా 9 రకాల విశ్వపూరిత ఔషధ మూలికలతో విగ్రహాన్ని తయారు చేశారని కొందరంటారు. అందుకే పళని మురుగన్ నవపాషాణం అన్నది కేవలం విశ్వాసం కాదు, అంతుబట్టని శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం. మెట్ల మార్గం పక్కనే పంచామృతం ఉంటుంది ఫ్రెండ్స్. పళనిలో పంచామృతం చాలా ప్రత్యేకమైనది. ఇలాంటి పంచామృతం ఎక్కడా దొరకదు. ఇక్కడే ప్రసాదాలు కూడా అమ్ముతారు. లడ్డు, పులిహోర, పొంగల్ అన్నీ చాలా బాగుంటాయి. ప్రస్తుతం భారతదేశంలో వించ్ ట్రైన్ కేవలం పళనిలో మాత్రమే పనిచేస్తుంది. స్టేషన్ నుంచి బయటికి రాగానే ఐ లవ్ పళని ఏర్పాటు చేశారు. ఇక్కడే చాలామంది సెల్ఫీలు దిగుతారు. ఇవ్వండి ఫ్రెండ్స్ పళని టెంపుల్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతాకి జై. జై హింద్.